ఫైనల్గా కంక్లూడ్ చేసి ఒక కామెంట్ చేస్తా, మీరు ఎస్ఆర్ నో చెప్పండి. తెలంగాణలో ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎంపీ అయ్యి ఎంపీగా గెలిచిన తర్వాత ఆ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కడం అది రేవంత్ రెడ్డికి దక్కింది. నెక్స్ట్ క్యూలో ఉంది ఈటెల రాజేంద్ర అంటున్నారు. ఓకేనా, రైటా రాంగా? ప్రజలు ఆశీర్వదిస్తే ఎవరైనా కావచ్చు. ప్రజలు ఆశీర్వదించాల్సింది ఫస్ట్ పార్టీని, పార్టీ ఆశీర్వదించాల్సింది వ్యక్తిని. సో 8 స్థానాలు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువ ఊహల్లోకి వెళ్తుందని ఎవరన్నా అనుకుంటే తప్పు, పొరపాటు అది. ఇప్పుడు ఒక మాట రజనీకాంత్ గారు, ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు, ఇవాళ భారతీయ జనతా పార్టీ వేరు. ఇవాళ మొత్తం ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కూడా మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఆశీర్వాదం కోసం పోతే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి సందర్భం. ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, 30 సంవత్సరాల పైబడి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అనేక రాష్ట్రాల్లో చేసిన చరిత్ర కూడా మనం ఇప్పుడే చూసాం. ఉంటుంది కదా. ఇప్పుడు రజనీకాంత్ గారు రకరకాల అప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల కారణాలు ఉంటాయి, దాని నుంచి గుణపాఠం తీసుకుంటాం, మళ్ళీ పురోగమిస్తాం కదా, అట్లా ఉండం కదా. ఇవాళ ఒక మాట చెప్పనా రజనీకాంత్ గారు, ఒక విజయం అనేక తప్పులను కప్పిపుస్తుంది, ఒక అపజయం అనేక తప్పులు ఎత్తి చూపుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ. ఇవాళ డెఫినెట్గా యూపీలో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ మాకు అనేక కోణాలలో అనేక లోతు అధ్యయనాలు చేయడానికి, రేపు మళ్ళీ పురోగమించడానికి ఇది పనిచేస్తానని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎప్పుడు కూడా పార్టీలు కానీ నాయకులు కానీ ఇది మా జాగీర్, ఇది మా గిట్నే ఉంటుందని చెప్పి ఎవరు అనుకుంటే అది భ్రమలో ఉన్నట్టే. ఎప్పుడు కూడా ప్రజల జాగీర్ మాత్రమే, ఈ దేశం భారత ప్రజల జాగీర్ మాత్రమే తప్ప ఏ పార్టీ జాగీర్ కాదు. ఏ పార్లమెంట్ నియోజకవర్గం కానీ, ఏ అసెంబ్లీ నియోజకవర్గం కానీ ఏ నాయకుడి జాగీరు కాదది. అది ప్రజల ఆ నియోజకవర్గ ప్రజల జాగీరు మాత్రమే. వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఒక ఎమ్మెల్యే అవుతాడు, వాళ్ళు ఆశీర్వదిస్తేనే ఒక ఎంపీ అవుతారు. భారత ప్రజానీకం ఆశీర్వదిస్తేనే పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది తప్ప వేరే లేదు రజనీకాంత్ గారు. ఎవరైనా అంతకంటే భిన్నంగా ఆలోచిస్తే వాళ్ళు భ్రమలో ఉన్నట్టు లెక్క తప్ప వాళ్ళు నిజాయితీ ఉన్నట్టు కాదు. రైట్ అండి. ప్రజలే చరిత్ర నిర్మాత రజనీకాంత్ గారు. ఏంటి అన్నీ చెప్తున్నారు, చాలాసేపు చెప్పారు, అన్నీ చెప్తున్నారు. ఇంతకీ రేస్లో మీరు ఉన్నట్టా లేనట్టా? అధ్యక్షుడు అవుతున్నారా లేదా? నేను ఎలా చెప్తానండి రజనీకాంత్ గారు, నాకు ఇంత సంశయం. మీరు క్లైమ్ కూడా వేసుకోవాలి కదా, ఖర్చు వేసుకోవాలి కదా, ఖర్చు వేసుకోవాలి కదా. నేను ఎందుకు వేసుకుంటాండి? ప్రయత్నం చేయడం మానవ ధర్మం. రాజకీయ నాయకుడు ధర్మం అవుతుందా లేదా అనేది తర్వాత. మా పార్టీ గంత బలహీనంగా లేదు. మా పార్టీలో అడగండి పెట్టదు అంటారు కదా, మీ పార్టీ అయినా అడగకుండా ఇస్తుందా? అట్లా ఉంటుందా రజనీకాంత్ గారు? అట్లుండదు. ఉండదా? నేను అడుక్కునే దగ్గర లేను రజనీకాంత్ గారు. సరే, మా తరపున బెస్ట్ ఆఫ్ లక్. క్యాబినెట్ మంత్రి ఇవ్వండి. ఇప్పుడు ఒక మాట రజనీకాంత్ గారు, ఇప్పుడు నేను 2 సార్లు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఫస్ట్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన, సెకండ్ ఆరోగ్య మంత్రిగా పనిచేసిన, నేను ఒక క్యాబినెట్ ర్యాంకులో నాకు క్యాబినెట్ మినిస్టర్ ఏమని చెప్పి నేను ఎట్లా అడుకుంటే చెప్పండి. రెండవది ఇలా అధ్యక్ష పదవి ఉంది, నేను ఎట్లా అడుకుంటే చెప్పండి. నిజంగానే ఆ రాష్ట్రంలో నాకు ఇంత ప్రజల ఒరవడి ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల్ని డ్రైవ్ చేయగలడు అనుభవం ఉన్నది, నాకు ఈయన నాయకత్వంలో మనం పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు ఏమైనా అసెస్ చేస్తే వాళ్ళు ఇస్తే అది వేరు. కానీ నేను ఎట్లా చేస్తా రజనీకాంత్ గారు?